ఒకప్పుడు సముద్రం మధ్యలో పచ్చని అడవులు, తెల్లని ఇసుక తీరాలు, గాలిలో తేలియాడే పొగమంచుతో నిండిన ఒక దీవి ఉండేది. ఆ దీవిని భూతాల దీవి అని పిలిచేవారు. అది సాధారణ దీవి కాదు. రాత్రి సమయాల్లో అక్కడ ఆనుకొని వెలుగులు గానంలా వినిపించే గాలి శబ్దాలు మరియు నీటిలో తేలే నీడలు కనిపించేవి. గ్రామాలు వారంతా భయంతో ఆ దిశగా చూసేవారు మాత్రమే కాదు, వెళ్ళడానికి కూడా ఎవ్వరూ ధైర్యం చేయలేదు. కొంతమంది చెబుతారు అది భూతాల దీవి, అక్కడికి వెళ్ళిన వారు తిరిగి రారు అని. ఇంకొందరు చెబుతారు అది దేవతల దీవి, మంచివారు వెళితే వారికి అదృష్టం లభిస్తుంది అని. ఆ వింత మాటల మధ్య ఒక చిన్న తీర గ్రామంలో రాముడు అనే యువకుడు ఉండేవాడు. రాముడు ధైర్యవంతుడు, నిజాయితీ గలవాడు. కానీ అతనికి ఒక ప్రశ్న ఎప్పుడూ తోచేది: భూతాల దీవి నిజంగా భయంకరమా, లేక అది మనుషుల భ్రమ? ఒక రాత్రి చంద్రుడు సముద్రంపై వెండి కాంతి చల్లుతున్నప్పుడు రాముడు తన చిన్న పడవ తీసుకొని సముద్రంలోకి వెళ్ళాడు. అలలు ఎగిసిపడుతున్నా అతని గుండెలో భయం లేదు, కేవలం ఉత్సాహం, ఆశ మాత్రమే ఉన్నాయి. సముద్రం మధ్యలో గాలి గట్టిగా వీచింది, మేఘాలు గర్జించాయి. కానీ రాముడు వెనక్కి తిరగలేదు. ఆఖరికి పగలు వెలుగుతో పాటు అతనికి దూరంగా ఒక పచ్చని దీవి ఆకారం కనబడింది. అదే భూతాల దీవి. దీవిలో అడుగు పెట్టగానే ఒక వింత ప్రశాంతత. చెట్ల ఆకులు ముత్యాల్లా మెరుస్తున్నాయి, పక్షుల స్వరాలు గానం చేస్తున్నాయి, గాలి తేనెలా వాసన వస్తుంది. కానీ ఒక్క మనిషి కూడా కనిపించలేదు. రాముడు నడుస్తూ అడవిలోకి వెళ్ళాడు. అక్కడ చెట్ల మధ్య రాయి మీద చెక్కిన వింత అక్షరాలు కనబడ్డాయి: నిజమైన మనసు కలవారికి మాత్రమే ఈ దీవి తన రహస్యం చూపుతుంది అని. రాముడు ఆ దారిన వెళ్ళగా ఒక పెద్ద గుహ కనబడింది. గుహలో చీకటి. లోపలికి వెళ్ళినప్పుడు గోడలపై వెలుగుతున్న చిహ్నాలు, పాత విగ్రహాలు మరియు మధ్యలో ఒక బంగారు రాయి. కింద పెట్టె కనిపించింది. రాముడు పెట్టె తెరిచాడు. అందులో బంగారం లేదు, వజ్రాలు లేవు, కేవలం ఒక చిన్న మాయా దీపం మాత్రమే ఉంది. అతను ఆశ్చర్యంతో దీపం వెలిగించాడు. దీపం వెలగగానే గుహ మొత్తం ప్రకాశంతో నిండిపోయింది. అప్పుడే ఒక మృదువైన స్వరం వినిపించింది: ధైర్యవంతుడా రాముడా, ఈ దీవి భూతాల దీవి కాదు, ఇది దేవతల దీవి. కానీ దురాశ వల్ల మాయమైపోయింది. నువ్వు దీపాన్ని వెలిగించడం ద్వారా దీవికి మళ్ళీ వెలుగు తెచ్చావు. దీపం వెలుగుతో ఆ దీవి మొత్తం మారిపోయింది. నీడల బదులు పూల తోటలు పూసాయి. భయంకర శబ్దాల బదులు మధురగానం వినిపించింది. అప్పుడే ఒక దేవత ప్రత్యక్షమై నీ ధైర్యం, నీ మంచితనం ఈ దీవికి తిరిగి పవిత్రం చేసింది. ఇకపై ఈ దీవిని భూతాల దీవి కాదు, భూదేవి ఆశీర్వాద దీవిగా పిలుస్తారు. రాముడు ఆ దీపాన్ని తన గ్రామానికి తీసుకువచ్చాడు. ఆ దీపం వెలుగుతో గ్రామం కూడా సుభిక్షంగా మారింది. ప్రజలు సత్యం, ధైర్యం, మంచితనం అంటే ఏమిటో తెలుసుకున్నారు. భూతాల దీవి ఇకపై భయంకరమని కాదు, మంచితనానికి ప్రతీకగా మారింది. నీతి: సత్యం, ధైర్యం, మంచితనం ఉంటే చీకటి ఎంత భయంకరమైనా వెలుగుతో మాయమవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.